ఎన్టీ రామారావు గారు ఒక పాటలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించిన మొట్టమొదటి సాంఘిక చిత్రం ఇద్దరు పెళ్ళాలు 1954 అక్టోబర్ 6న విడుదలయ్యింది. నాగూర్ సినీ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు ఎఫ్. నాగూర్. ఈ సినిమా కథేమిటంటే, అనగనగా ఒక జమీందారు, ఆయన భార్య పేరు రాధ. సంతానం లేకపోవడం వల్ల జమీందారుగారు పుష్ప అనే ఒక నాట్యగత్తెను రెండో వివాహం చేసుకుంటాడు. అంటే జమీందారుగారి ఇద్దరు భార్యల వల్ల ఈ సినిమాకి ఇద్దరు పెళ్ళాలు అనే పేరు పెట్టారనుకోవచ్చు. రెండో వివాహం అయ్యాక మొదటి భార్య గర్భవతై ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. అసూయ చెందిన రెండో భార్య ఆ పసిబిడ్డను చెత్తకుప్పలో వేయించి చనిపోయాడు అని అబద్ధం చెప్తుంది. ఆ పసికందును ఒక పేద కుటుంబం రక్షించి పెంచుకుంటుంది. ఆ కుర్రవాడు అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. జమీందారును పూర్తిగా వశం చేసుకున్న రెండో భార్య మొదటి భార్యను ఇంట్లోనుంచి బయటకు గెంటేయిస్తుంది. జమీందారుగారు రెండో భార్య చేస్తున్న మోసాలు ఎప్పటికి గ్రహిస్తాడు, మొదటి భార్యను ఎలా చేరదీస్తాడు, బయట పెరిగి పెద్దవాడైన కొడుకుని ఎలా గుర్తిస్తాడు, వీటన్నింటికీ సమాధానమే మిగతా సినిమా కథ. కథ రాసింది నాగూర్ సినీ స్టోరీ డిపార్ట్మెంట్. మాటలు పాటలు రాసింది కోపల్లి వెంకటరమణరావు. చెత్తకుప్పలోనుంచి పసిబిడ్డను రక్షించి పెంచుకున్న పేదవాడుగా నటించింది కూడా ఈ రచయిత కెవి రమణరావే. సంగీతం సమకూర్చింది టి.ఆర్. పాప, టి.కె. కుమారస్వామి, టి.ఎ. కళ్యాణరామన్. ఈ చిత్రంలోని మదిలో హాయి అనే పాటలోనే ఎన్టీఆర్ 1 నిమిషం 40 సెకండ్ల పాటు శ్రీకృష్ణుడి వేషంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో జమీందారుగా నటించింది సిఎస్ఆర్, ఆయన మొదటి భార్యగా నటించింది ఎంవి రాజమ్మ, రెండో భార్యగా కె. లక్ష్మీకాంత, బయటకు విసిరివేయబడ్డ కుర్రవాడు పెరిగి పెద్దవాడైనప్పటి రాముడిగా ఎన్టీఆర్, ఆయన ప్రేమించినమ్మాయిగా జమున, చిన్నప్పటి ఎన్టీఆర్గా కందా మోహన్ నటించారు. ఈ సినిమా విజయం సాధించలేదు. ప్రస్తుతం యూట్యూబ్లో లభ్యమవుతోంది.